మాట్లాడదాం మరికొందరితో. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? చిరంజీవి అన్న నా పేరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి చాలా హామీలు ఇచ్చారు, చాలా మాటలు మాట్లాడారు. సో ఏ విధంగా చూస్తారు దాన్ని? అంటే ముఖ్యమంత్రి గారి పర్యటన మాత్రం మేమైతే ఒక రాజకీయ పర్యటన చూస్తూ ఉన్నామన్న. వాస్తవానికి ముఖ్యమంత్రి గారి మేము ఆశించినాం. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఉస్మాన్ సిటీ డెవలప్మెంట్ కోసం, విద్యార్థుల సమస్యల కోసం, ఉద్యోగుల సమస్యల కోసం, ఇక్కడున్న అనేక సమస్యల్ని పరిష్కరించే విధంగా ఆయన పర్యటన ఉంటుందని చెప్పేసి మేము ఆశించడం, కానీ ఆశించినంత విధంగా మాత్రం ఆయన పర్యటన లేదు. ఒక రాజకీయ పర్యటన మాత్రమే చేసుకొని ఆయన వచ్చిండు. ఆ రాజకీయ ఉపన్యాసం ఇచ్చి మాత్రమే ఆయన పోయిండు. ఏదో నామకే మాస్టర్ 1000 కోట్లు ఇస్తున్నా యూనివర్సిటీకి అంటే 1000 కోట్లు ఏదానికి ఇస్తున్నావు నువ్వు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నా అంటే ఇక్కడ భవనాలు కట్టినంత ఈజీగా మా బతుకులు మారే విద్యార్థుల బతుకులు ఇక్కడ. నువ్వు నీ కమిషన్ల కోసము లేకపోతే నీకు తెలిసిన కాంట్రాక్టర్కి ఇచ్చుకో నీకు 1000 కోట్లు ప్రకటిస్తూ ఉన్నావు, కానీ ఇక్కడ అసలు ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ లేదు కదా. ఉపాధ్యాయులు లేదు, నువ్వు బిల్డింగ్ కట్టుకుని ఏం చేస్తావు? మేము అడిగింది మొదటి నుంచి కూడా విద్యార్థి సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాం ఉండమంటే, ఉన్న అరకొర వసతులు ఉన్నాయి, కానీ ఇక్కడ చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు. మొట్టమొదటిగా ఉపాధ్యాయులు కావాలి మాకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్స్, ఇక్కడ పీజీ అయిపోయిన విద్యార్థులు 7 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ రాక సర్టిఫికేట్లు మొత్తం ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజీలు ఉంటే ఇక్కడ విద్యార్థులు ఏమై బయటికి పోయి చదువుకోవాలా? సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. దానికి ఫీజు రియంబర్స్ విషయాలు కూడా అదేవిధంగా కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మాట్లాడుతుంటే నిరుద్యోగ సమాజం అంతా కూడా తెలంగాణ సమాజం వెయిట్ చేస్తూ ఉన్నది. కానీ నిరుద్యోగ సమస్య గురించి నువ్వు ఇంకా క్రియేట్ చేసేది పోను, మాట్లాడకుండా ఇక్కడికి వెళ్ళి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి సంవత్సరం నుంచి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా దాటవేస్తూ ఉన్నావు. ఖచ్చితంగా యూనివర్సిటీ మేము ఆశించినాం. అంటే నిరుద్యోగులకు కూడా వేదిక ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి తెలంగాణ సమాజానికి, తెలంగాణ నిరుద్యోగులకు ఒక మెసేజ్ పోతుందని చెప్పి ఆశించడం, కానీ ఈ 3 విషయాలను మాట్లాడకుండా ఏదో రాజకీయ ప్రలోభాల కోసం, అంటే నీ రాజకీయ అవకాశాలని మెరుగుపరుచుకునే విధంగా నేను ఇంతకుముందు సీఎంలు ఇక్కడికి రాలేదు, వచ్చిపోయిన పంతం నెగ్గించుకునే విధంగా నీ పర్యటన ఉంది తప్ప, కానీ నీ పర్యటనలో ఉస్మాన్ యూనివర్సిటీ పైన అభివృద్ధిలో ఏమాత్రం లేదని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. 1000 కోట్లతో అభివృద్ధి పనులకు జీవో కూడా తెచ్చినామని చెప్తున్నారు కదా. 1000 కోట్లతో జీవో ఇచ్చిండని చెప్తున్నారు. నాకన్నా ఇక్కడ అసలు చదువు చెప్పనీకి, పాఠాలు చెప్పనీకి పంతులు లేకపోతే నువ్వు ఏ బిల్డింగ్లో కూర్చుంటే ఏం లాభం? పాఠాలు చెప్పనీకి ఇక్కడ పంతులు లేడు. పంతులు లేకుండా నువ్వు ఆ ఏసీ రూమ్లో కూర్చున్నంత మాత్రానికి చదువు వస్తుందా విద్యార్థికి? ఫస్ట్ కావాల్సింది రిక్రూట్మెంట్ కావాలి కదా. రిక్రూట్మెంట్ లేకుండా నువ్వు 1000 అందమైన భవనాలు కట్టడం వల్ల విద్యార్థులకు చదువు రాదు కదా. మేము అడిగేది అది. ఉన్న అరకొర వసతులు ఉన్నాయి, బిల్డింగ్లు సరే అవి ఒకటే రోజుకైతే బిల్డింగ్ కాదు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 1000 కోట్ల రూపాయలు ఒక 2 నెలలకో 3 నెలలకో కాదు కదా, ఓ 4-5 సంవత్సరాలు ప్రొలాంగ్ పడుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావడానికి, బిల్డింగ్ ఓపెన్ కావడానికి. ఆ 3-4 ఏళ్ళు ఏడ కూర్చొని చదువుకుంటారు, ఉన్న దాంట్లో పాత దాంట్లో బిల్డింగ్ కూర్చొని చదువుకుంటాం, కానీ ప్రస్తుతానికైతే పాఠాలు చెప్పడానికి ఉద్యోగస్తులు కావాలి కదా, వాళ్ళు లేరు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్లు ఏమవుతున్నాయో దాన్ని భర్తీ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. దాన్ని మేము ఆశించి యూనివర్సిటీకి ఆహ్వానించడం, కానీ మేము ఆశించిన స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం కానీ పర్యటన లేదని చెప్పి మేము భంగపడతా ఉన్నాం. సో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, నేను ఒక్కనే వస్తానని చెప్పారు. నిన్న ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ వచ్చినప్పుడు? పూర్తిగా అయితే అన్న, వాస్తవానికి ఆయన మాటలు మాత్రం నీటి మూటలే. నేను ఇంతకుముందు ఆగస్టు 25వ తారీఖు వచ్చినప్పుడు ఒక్క పోలీస్ లేకుండా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాను, డీజీపీకి ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇస్తా అని చెప్పిండు. కానీ నిన్న దాదాపు 2000 మంది సెక్యూరిటీని పెట్టుకొని నిజంగా చదువుకునే విద్యార్థులను కూడా సమావేశానికి అలౌట్ చేయలేకపోయారు వాళ్ళు. అంటే విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నాడు, విద్యార్థులతో నేను మాట్లాడుతా అన్నాడు, విద్యార్థులు వస్తే ప్రశ్నిస్తే నేను వాళ్ళకి సమాధానం చెప్తా అన్నాడు. కానీ ప్రశ్నించడం కాదు కదా, మేము జాబ్ క్యాలెండర్ అని వెనకాల నుంచి మాట్లాడుతుంటే కనీసం మా మాట పట్టించుకోకుండా ఆయన దిగి వెళ్ళిపోయిన చరిత్ర ఆయనకున్నది. కాబట్టి అవన్నీ నీటి మాటలే, ముఖ్యమంత్రి గారి మాటలు, సెక్యూరిటీ లేకుండా వస్తాను నీటి మాటలే. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఓవర్ యాక్షన్ చేసి సెక్యూరిటీని బాగా టైట్ చేసుకొని చదువుకునే విద్యార్థులకు కూడా నిన్నటి సమావేశంలో అవకాశం లేకుండా పోయింది. సో చాలా మందిని కూడా రూమ్లో నుంచి కానీ హాస్టల్ నుంచి కానీ బయటికి రాని పరిస్థితి ఏర్పడిందని విన్నాను. అవును, ముందస్తు అరెస్ట్ అయితే చాలా వరకు చేసిర్రన్న. ఎవరైతే విద్యార్థి నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాకుండా ఏదో భజన బృందాన్ని పెట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తను లేకపోతే అంటే కొత్త విద్యార్థులు అంటే ప్రశ్నించలేని విద్యార్థులను పెట్టుకొని వాళ్ళ ఒక భజన బృందంలాగా తయారు చేసుకొని ఇక్కడున్న యూనివర్సిటీ అధికారులు కూడా కొంతమంది అంటే మాట్లాడే విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా, లేకపోతే విద్యార్థి నాయకులు వస్తే మేము కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేసి ముందస్తుగా కొంతమంది విద్యార్థులు అరెస్ట్ చేశారు. ఎంత అరెస్ట్ చేసినా ఏది చేసినా ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక పోరాటాల గడ్డ కాబట్టి ఖచ్చితంగా నిన్న యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారికి ఒక సెగ తగిలింది. ఇంకోసారి యూనివర్సిటీకి రావాలంటే కూడా భయం పుట్టే విధంగా కూడా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలియజేసినాం. ఆ నిరసన ఎందుకోసం తెలియజేసినాం అంటే యూనివర్సిటీకి నువ్వు వచ్చిన లక్ష్యం వేరు,
యూనివర్సిటీ అభివృద్ధి కోసం, యూనివర్సిటీలో డెవలప్మెంట్ కోసం నేను ఆశిస్తే నువ్వు దీన్ని ఒక రాజకీయ వేదికగా మాట్లాడుతున్నావు కాబట్టి మేము దాన్ని తిరుగుబాటు చేసి నిరసన చేసినాము. ఆ నిరసన అనేది తెలంగాణ సమాజం అంతా చూసింది కాబట్టి నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత పోలీసులు పెట్టుకున్నా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం అనేది పౌరుషాల గడ్డ కాబట్టి అవన్నీ మాకు లెక్క కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక ఉద్యమానికి ఇదే యూనివర్సిటీ వేదికగా మేము శ్రీకారం చుడతాం. నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, విద్యార్థి సమస్యలు కావచ్చు, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కూడా మా ప్రయత్నం మేము ప్రభుత్వానికి తెలియజేసే విధంగా, మా శక్తిని నిరూపించుకునే విధంగా యూనివర్సిటీ వేదికగా మరో పోరాటానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.